అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. నా పేరు అశ్విని. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను సోమవారం రోజు, గురువారం రోజు మార్నింగ్ 11ంటికి లాంగ్ వీడియోస్ అండ్ మిగిలిన రోజుల్లో ఈవినింగ్ 6కి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను, చూడండి. ఇప్పుడైతే మీరు thumbnail లో చూసారు కదా, నా శారీస్ అంతా కలెక్షన్ చూపిస్తా అనమాట. టైం ఎంత అయిందో తెలుసా? యాక్చువల్గా 11:49 నైట్ 11:49 అవుతుంది. ఈ టైంలో ఎందుకు తీస్తున్నాను అని అనుకుంటున్నారా? ఇది వ్లాగ్ అయితే నేను యాక్చువల్గా 10 days నుంచి ప్లాన్ చేస్తున్నాను, కానీ తీయడం అయితే అస్సలు కుదరట్లేదు. మార్నింగ్ ఏమో బయట నాయిసెస్ వస్తున్నాయి, ఇంటీరియర్స్ వర్క్స్ జరగడం వల్ల. మిగతా టైంలోనేమో మోక్షజ్ఞ చేయనివ్వట్లేదు. ఇంకెప్పుడు చేద్దామా అని అనుకొని ఇంకా ఈ టైంలో అయితే ప్లాన్ చేసేసాను. సో మీరు ఇందుకోసమైనా ఒక్క లైక్ వేసుకోండి, ఓకేనా? అండ్ ఇప్పుడైతే శారీస్ చూసేద్దాం. అయితే పట్టు చీరతో స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి ఇదైతే ఫస్ట్ పట్టు చీర అనమాట. ఇది సెల్ఫ్ డిజైన్, మీకు చూపిస్తాను. కంచి బోర్డర్ వచ్చేసి శారీకి, డిజైన్ మాత్రం సెల్ఫ్ డిజైన్ అనమాట. క్లోజ్అప్ చూపి, మీకు ఇలాగా డిజైన్ కనిపిస్తుందా? డిజైన్ వీడియోలో ఇలా డిజైన్ సెల్ఫ్గా ఉంటుంది అనమాట. కుప్పడం పట్టు, ఇది చీరాల్లో తీసుకున్నారనమాట మా మదర్. ఒకసారి చీరాలు వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది అండ్ కొంచెం యునిక్ పీస్ అనమాట. ఇలాంటి పీస్ నాకు తెలిసి చాలా రేర్గా ఉన్నాయి. శారీ అంతా ఇలానే ఉంటుంది. బోర్డర్ కూడా, సారీ, నాకు శారీస్ చూపించడం చూడడం అంతగా తెలియదు కాబట్టి మీరు ఏమనుకోవద్దు. శారీ బోర్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇలా గ్రీన్ కలర్ అనమాట. ఇలా సెల్ఫ్ డిజైన్, దీనికి కూడా జరీతో ఇలా డిజైన్గా ఉంటుంది. మొత్తం చాలా బాగుంటుంది. ఇది నాకు పెళ్లిలో అప్పగింతలు వెళ్తారు కదా మనం అమ్మ వాళ్ళ ఇంటి నుంచి, ఆ టైంలో వేసుకున్నాను అనమాట. ఈ శారీ చాలా బాగుంటుంది. దీనికి నేను అప్పుడు అన్నిటికీ హెవీ వర్క్ కాకుండా ఇలాగ డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నాను. దీన్ని వర్క్ చేయించాను, కంప్యూటర్ వర్క్. సేమ్ దీనికి కాంట్రాస్ట్గా నేను పికాక్ డిజైన్ వచ్చేట్టుగా ఇలాగ పికాక్స్తో మంచిగా అయితే బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను. ఫ్రంట్ కూడా వస్తుంది, హ్యాండ్కి ఇలా వస్తుంది. హ్యాండ్కి కూడా ఇలాగా ఈ శారీ అయితే. నెక్స్ట్ ఇదేమో మా మేనత్త వాళ్ళు పెట్టారు శారీ. ప్లెయిన్గా ఉంటుంది శారీ మొత్తం. శారీ మొత్తం ఇలా ఉంటుంది. శారీ మొత్తం ఇలాగా, దీనికి కూడా సెల్ఫ్ డిజైన్ అనమాట. మీకు వీడియోలో తెలుస్తుందని అనుకుంటున్నాను. ఇలాగా సెల్ఫ్ డిజైన్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్. దీనికి పళ్ళు బార్డర్ వచ్చేసి ప్లెయిన్గా ఉంటుంది అండ్ ఇలా ఒక మామిడి పిందెలతో ఇలా ఉంటుంది. ప్లెయిన్గా వచ్చింది కాబట్టి నేను బ్లౌజ్ వచ్చేసి చాలా హెవీగా ప్లాన్ చేసుకున్నాను. సో అప్పుడు మనకి హెవీగా ఉంటే ఈజీగా ఉంటుందని చెప్పి, చూడడానికి కూడా చాలా బాగుంటుందని ఇలాగా బ్లౌజ్ ముందు మొత్తం వర్క్ చేయించాను, మగ్గం వర్క్. హ్యాండ్స్కి కూడా ఇలా చేశారు. బోర్డర్ వస్తుంది, దాని మీద ఇలా వస్తుంది. అండ్ ఫ్రంట్ నెక్ కూడా ఇలా వస్తుంది అనమాట. ఫ్రంట్ నెక్కి ఇలాగా ఈ బ్లౌజ్, ఈ శారీ. ఇది మా మేనత్త వాళ్ళు నన్ను పెళ్లి కూతుర్ని చేసినప్పుడు పెట్టిన శారీ అనమాట. చాలా బాగుంటుంది వేసుకుంటే. అండ్ నెక్స్ట్ ఇందాక చూపించాను కదా కుప్పడం పట్టు అని, ఇది కూడా సేమ్ కుప్పడం పట్టునే. సేమ్ ఆ శారీతో పాటే చీరాలు వెళ్ళినప్పుడు మా మమ్మీ తీసుకున్నారు, అమ్మ. ఇదేంటంటే పళ్ళు, ఇదంతా ఈ గ్రీన్ కలర్ పళ్ళు. దీనికి కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది, చూడండి. ఈ రెండు కొంచెం యునిక్ పీసెస్. సెల్ఫ్ డిజైన్ ఇలా ఉంటుంది, మీకు కనిపిస్తుంది కదా. ఇది శారీ మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్తో ఉంటుంది. లైక్ చూపిస్తాను మీకు. శారీ అంతా ఇలా ఉంటుంది, కనకాంబరం కలర్ అనమాట. ఇలా చాలా బాగుంటుంది. ఇది కూడా సెల్ఫ్ డిజైన్ మీకు కనిపిస్తుంది కదా, ఇలా వస్తుంది మొత్తం. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ శారీకి వచ్చేసి నేను బ్లౌజ్ ఇలా కొట్టించుకున్నాను. అప్పుడు 4 years బ్యాక్ కదా, కాసులు బాగా ట్రెండీగా ఉండేవి కదా. సో నేను కాసులతో ఇలా కుట్టించుకున్నాను కాబట్టి సింపుల్గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుందని. ఈ కాసులు కూడా చాలా కాస్ట్ అలా పెట్టి చేశారనమాట. సో కలర్ కూడా ఫేడ్ అవ్వకుండా. సో 4 years నుంచి కలర్ పోలేదంటే మీరు అనుకోవచ్చు. బాగుంటుంది. హ్యాండ్ అంతా ఇలాగ కాసులు వస్తుంది, 1 రౌండ్ ఇలా వస్తుంది. అండ్ ఆల్సో ఫ్రంట్ నెక్ కూడా ఇలా వస్తుంది. ఈ శారీకి నేను ఇలా కుట్టించుకున్నాను, టాజల్స్ కూడా పెట్టించుకుని. బాగుంటుంది ఈ శారీ కూడా వేస్తే.
ఇది వచ్చేసి మా బాబాయ్ వాళ్ళు పెట్టారు. ఇది కూడా పెళ్లి కూతుర్ని చేసినప్పుడు శారీ అనమాట. సో శారీ అంతా ఇలా ఉంటుంది. సెమీ గ్రీన్ కలర్ శారీ, దీనికి ఇలాగా బ్లూ బార్డర్ వచ్చింది. ఇందులో కొంచెం నాకున్న యునిక్ పీసెస్లో కొంచెం ఇది కూడా ఒకటి అనమాట. అంటే ఎలా చెప్పాలంటే ఇమిటేషన్ పట్టు అంటారు కదా, అలాంటి ఇమిటేషన్ పట్టు. సారీ, నేను ఐరన్ అయితే చేపించలేదు, బట్ ఇది కూడా బాగుంటుంది. పళ్ళు వచ్చేటప్పటికి పళ్ళు ఇలా ఇచ్చారు. సో ఇది బ్లూ లావెండర్ కలర్లో పళ్ళు ఇలా వచ్చింది. దీనికి గ్రీన్ కలర్ శారీ. శారీ అంతా కూడా డిజైన్ ఉంటుంది, బాగుంటుంది. దీనికి వచ్చేటప్పటికి నేను బ్లౌజ్ ఇలాగా ప్లెయిన్గా కుట్టించుకున్నాను, పట్టు బ్లౌజెస్తో. ఎందుకంటే శారీ అంతా కూడా హెవీగా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా కుట్టించుకున్నాను, ఒక చిన్న లేస్ వేసి ఇట్లాగా. ఎందుకంటే ఇది కొంచెం మల్టీపర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కలర్ శారీస్ అనేది కామన్గా చాలా మందికి ఎక్కువగానే ఉంటూ ఉంటాయి కాబట్టి మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ దానికి హెవీగా ఉన్న శారీకి సింపుల్గా ఉంటుందని నేను ఇలా అయితే. ఈ శారీ ప్యూర్ లెనిన్ కాటన్, ఇది మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు నా శృంగేరి బ్లాగ్లో ఇదిగోండి, ప్యూర్ కాటన్, చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. నేను శృంగేరిలో ఇది నేను కట్టుకున్నప్పుడు మీరు చూసే ఉంటారు, చాలా బాగుండిద్ది. దీని మీదకి యాక్చువల్ బ్లౌజ్ అయితే ఇది. ఇలా కుట్టించుకున్నాను, కానీ నాకెందుకో దీన్ని మొత్తం ప్లెయిన్ శారీ, ఇది ఏముండదు. మీకు నా వ్లాగ్స్ చూసినట్లయితే తెలుస్తుంది. దీనికి ఇలాంటి మిర్రర్ వర్క్ ఉంటుంది. సో ఈ మిర్రర్ వర్క్ శారీ అంతా ఉంటుంది అనమాట. శారీ మీద ఇలాంటి మిర్రర్ వర్క్ ఉండిద్ది. ఈ మిర్రర్ వర్క్ వల్ల ఈ శారీ అంతా అందం వచ్చింది. ఓన్లీ ఇలాంటి సిల్వర్ జరీ వచ్చి దానికి కింద చిన్నగా ఎల్లో బార్డర్ వచ్చింది. అందుకని నేను ఎల్లో కలర్ అన్నట్టుగా కుట్టించుకున్నాను. బట్ నాకేమనిపించిందంటే దీన్ని ఇలా స్టైల్ చేయడం కంటే కూడా వేరే బ్లౌజ్తో అని అనిపించింది. దీనికేమో పళ్ళు ఇలాగ టాజల్స్ ఇచ్చేసి ఇంతే ఇలా ఇచ్చారు. పళ్ళు ఇలా రావడం వల్ల ఇది ఇలా టాజల్స్ రావడం వల్ల కొంచెం హైలైట్ అయింది. దీనికి నాకు ఈ బ్లౌజ్ కంటే కూడా ఇలాగ గబ్బల బ్లౌజ్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది. మీరు శృంగేరి బ్లాగ్లో చూసినప్పుడు నేను వేసుకున్న ఇదే అనమాట. నాకు ఈ బ్లౌజ్ అంటే చాలా ఇష్టం. ఎందుకు చెప్తాను, ఎందుకంటే ఇదే బ్లౌజ్ నేను మోసపోయి కొన్నాను. అయినా ఎందుకు ఇష్టం అంటే నా ఫస్ట్ షార్ట్ దీని గురించి తీసినప్పుడే 10,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. అందుకని ఈ బ్లౌజ్ అంటే నాకు ఇష్టం. అందులోనూ ఇలాగ గవ్వలు వచ్చినాయి కదా, సో అందుకని ఇష్టం అనమాట. యాక్చువల్గా అయితే ఇది నేను మీషోలో 400కి దొరికితే నేను ఇది 800 పెట్టుకున్నాను. మీరు ఆ షార్ట్ చూడకపోతే కనుక చెక్ చేయండి. సో నాకు ఈ బ్లౌజ్కి ఇది బాగుంటుంది అని అనిపించింది, ఈ శారీకి ఈ బ్లౌజ్. అందుకని నేను ఇదైతే మ్యాచ్ చేశాను. సో ఏది నచ్చితే అది కట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇది చాలా ప్లెయిన్ శారీ అనమాట. శారీ మొత్తం ఇలానే ప్లెయిన్గా ఉంటుంది, నథింగ్ ఎల్స్. బట్ ఇది పట్టు చీర, బాగుంటుంది వేసుకుంటే. గోల్డ్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, ఇది నాది 3 years బ్యాక్ శారీ. మొత్తం గోల్డ్ ప్లెయిన్గా ఉంటుంది. దీనికి ఎల్లో జరీ ఎల్లోగానే ఉండిద్ది. అండ్ ఆల్సో ఈ కలర్ అంచు ఉందన్నమాట, ఏమంటారు, పళ్ళు ఈ కలర్ వచ్చింది. కల్నేత అంటారు కదా, ఇలాగ కల్నేత వచ్చింది. 2 కలర్స్, ఎల్లో గోల్డ్ కలర్, బ్లూ కలర్ కలిసి కల్నేతలో వచ్చింది. అండ్ దీనికి హైలైట్ వచ్చేసి ఇది నేను సపరేట్గా ఈ టాజల్స్ చేపించుకున్నాను. ఇట్లాగా ఇది ఒక బార్డర్ వేపించి వీటిని, సో దట్ శారీ పళ్ళు అనేది హైలైట్ అవుతుంది కదా అని చెప్పి దీన్ని హైలైట్ చేయడానికి నేను బ్లౌజ్ని ఇలా వర్క్ చేపించాను. ఇలా ఫుల్గా కంప్యూటర్ వర్క్ చేశారు దీనికి. అండ్ ఇలాగ హ్యాంగింగ్స్ పెట్టించాను. సేమ్ ఏదైతే ఇక్కడ ఇలా ఇచ్చారో ఇలానే మ్యాచ్ అయ్యేటట్టుగా ఈ హ్యాంగింగ్స్ పెట్టించుకున్నాను. ఇది నేను మోక్షజ్ఞ ఫస్ట్ బర్త్డే అప్పుడు వేసుకోవడానికి ఇది చేపించుకున్నాను. ఫుల్ వర్క్ బ్లౌజ్ అవ్వడం వల్ల బ్లౌజ్ హైలైట్ అవుతుంది అండ్ శారీ కూడా చాలా అందం వస్తుంది. ప్లెయిన్ శారీ అవ్వడం వల్ల దీన్ని ఇలా స్టైల్ చేశాను అనమాట నేను. ఇది కూడా నేను ఏవైనా సరే రిఫరెన్స్ పిక్స్ ఉంటే కనుక మీకు నేను ఖచ్చితంగా పక్కన పెట్టడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఇమేజెస్ కనుక ఏమీ దొరకకపోతే ఏమనుకోవద్దు. సో ఇదైతే మీరు చూసారు కదా, ఆల్రెడీ నాది వరలక్ష్మి వ్రతం బ్లాగ్ చూసుంటే అది నాకు కొత్తగా కొనుక్కున్న శారీ చెడగొట్టారు అని చెప్పి ఆల్రెడీ ఇదే అన్నాను కదా. ఇదైతే మా పెద్దమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అక్క పెళ్లి కూతుర్ని చేసినప్పుడు పెట్టిన శారీ అనమాట. దీన్ని నేను ఇలాగా వర్క్ చేపించాను, కంప్యూటర్ వర్క్.
హ్యాండ్కి సేమ్ దాని మీదే ఇలా ఇలా వస్తుంది. నెక్ అంతా కూడా ఇలా మిర్రర్ వర్క్, అండ్ హ్యాండ్కి కూడా ఇలానే వస్తుంది. నెమలి అనమాట, ప్యారెట్. ఫ్రంట్ కూడా ఇలా వస్తుంది. ఈ బ్లౌజ్కి ఈ శారీకి మీరు ఆల్రెడీ నాది వరలక్ష్మి వ్రతం వ్లాగ్ చూసుంటే కనుక ఖచ్చితంగా ఈ శారీ మీరు చూసే ఉంటారు. పళ్ళు అయితే ఇలా వచ్చింది, రెడ్ కలర్లో వస్తుంది. అండ్ నేను దీనికైతే ఏం హైలైట్ చేయలేదు, ఎందుకంటే శారీకి సెల్ఫ్ డిజైన్ ఉండడం వల్ల కొంచెం ఇదే హెవీగా కనిపిస్తుంది, బాగుంటుంది. ఇది కూడా కుప్పడం పట్టు, అప్పుడు కూడా కుప్పడం పట్టు అనేది ట్రెండింగ్లో ఉంది కదా. సో మళ్ళీ నేను ఇవి కూడా టాజిల్స్ పెట్టించి అలా చేస్తే హెవీ అయిపోతుంది మొత్తం శారీ అని చెప్పి నేనైతే ఇలానే ఆప్ట్ చేసుకున్నాను. శారీ అంతా ఇంతే ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసేటప్పటికి ఇలా రెడ్ కలర్లో ఉంటుంది. ఒకసారి వరలక్ష్మి వ్రతం వ్లాగ్ని చెక్ చేయండి, ఈ శారీ ఎంత బాగుందో మీరే చూస్తారు. ఇది మా పెద్దమ్మ పెట్టారనమాట పెళ్లి కూతురు చేసి. అండ్ అవన్నీ పట్టు చీరలు అయిపోయాయి కదా, ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్ అనమాట. ఇదంతా పెద్ద బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ మొత్తం. ఇదేమో బోర్డర్ అనమాట, పెద్ద బోర్డర్. ఇదే పళ్ళు కూడా యాక్చువల్గా. శారీ అంతా ఇలాగా ప్లెయిన్గా ఉంటుంది. ఇలాగా ఇది శారీకి బోర్డర్ వస్తుంది. మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది. పళ్ళు వచ్చేటప్పటికి ఇది అనమాట. దీనికి నేను కుట్టించుకోకుండా బ్లౌజ్ కొనుక్కున్నాను. ఇది మిస్ అయిపోయింది. సో ఇదనమాట శారీ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. రెడ్ కలర్లో శారీస్, నాకు తెలిసి రెడ్ కలర్ శారీస్ లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా. అండ్ బ్లాక్ సెంటిమెంట్ కనుక లేకపోతే బ్లాక్ కలర్ శారీస్ లేని వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు. ఇదైతే డ్యూయల్గా ఉంటుంది, అంటే గ్రే కలర్ బ్లాక్ కలర్ మిక్స్ అన్నట్టు. ఇది ఏం క్లాత్ అంటారో నాకు తెలియదు, కానీ ఇదైతే కట్టుకుంటే అస్సలు మనకి ఎలా పెట్టుకున్నది అలానే ఉంటుంది, కానీ కట్టుకునేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. బికాజ్ మనం ఫోల్డ్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బట్ ఇది చాలా బాగుంటుంది, వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది శారీ మొత్తం ఇంతే ఉంటుంది, సెల్ఫ్ డిజైన్తో ఇలాగా. అండ్ దీని బోర్డర్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది బోర్డర్. ఇది బోర్డర్ అనమాట, ఇలా వస్తుంది బోర్డర్, చాలా బాగుండిద్ది. అండ్ ఇది వచ్చేసేటప్పటికి మనం ఏమంటారు, వెల్వెట్ క్లాత్. ఇది వచ్చేసేటప్పటికి వెల్వెట్ క్లాత్ ఈ కొంచెం. అండ్ ఈ బార్డర్ ఇలాగా మొత్తం వెల్వెట్తో ఉంటుంది. ఇది మాత్రం క్రేప్ సిల్క్ ఐ థింక్ అలా ఉంటుంది అనమాట. ఈ శారీని నేను ప్లెయిన్గా ఈ బ్లౌజ్తో ఇలా కుట్టించుకున్నాను. ఆ శారీకి ఇచ్చిన బార్డర్ని ఇలాగ హ్యాండ్ వేపించేసి సేమ్ కొంచెం బ్లాక్ కలర్ క్లాత్తో నేను ఇలా పెట్టించేసి డిజైన్ అనేది నెక్ కుట్టించుకున్నాను. హ్యాండ్కి కూడా ఇలా పెట్టించేసి, సో దట్ శారీ అంతా డిజైన్గా ఉంది కాబట్టి అది అలా సరిపోతుందని. దిస్ ఈజ్ మై హస్బెండ్స్ ఫేవరెట్ సారీ. ఇది యాక్చువల్గా ఇది మొత్తం మగ్గం వర్క్. శారీ మొత్తం ఇలాగ ఫ్లవర్స్తో ఇలా ఉంటుంది అనమాట. బాగుంటుంది, వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట. పళ్ళు కూడా చాలా సింపుల్గా ఉండిద్ది, ఇలా ఉంటుంది. ఇది పళ్ళు ఇలాగ ఇవి వస్తుంది అనమాట. శారీ మొత్తం కూడా ఇదే డిజైన్. ఇది వచ్చేసేటప్పటికి మనకి మగ్గం వర్క్ అనమాట, హ్యాండ్ మేడ్ మగ్గం వర్క్తో చేశారు ఇది శారీ అనేది. బ్లూ కలర్. దీన్ని నేను హైలైట్ చేయడానికి కొంచెం శారీ ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి నేను బ్లౌజ్ అనేది హెవీగా తీసుకున్నాను, ఇలా తీసుకున్నాను. సో దట్ బాగా ఇది హెవీగా ఉండిద్ది. శారీ కూడా కొంచెం ప్లెయిన్ అండ్ ఫ్లవర్స్ లాగానే ఉంది కాబట్టి ఇది బాగుంటుంది అని చెప్పి బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేసుకున్నాను. అండ్ ఇది ఇప్పుడు వస్తున్న ట్రెండింగ్ శారీస్ అనమాట, జిమ్మిచ్చు శారీ. ఇది నేను యాక్చువల్గా మా గృహప్రవేశానికి కట్టుకున్నాను. గృహప్రవేశం వీడియో లేదని చెప్పాను కదా, సో ఇదనమాట. బార్డర్ కూడా ఇంతే ఉంటుంది. మొత్తం శారీ ప్లెయిన్గా ఉంటుంది, దానికి బార్డర్ స్టోన్ బార్డర్ ఇలా వచ్చేసింది. స్టోన్స్ షైనింగ్ ఉంది మొత్తం శారీ అంతా కూడా ఇలాగా. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, దీనికి బ్లౌజ్ కూడా నేను సేమ్ బ్లౌజ్ పెట్టించుకున్నాను. నేను విడిగా లేస్ కొనుక్కొని దీనికి నేను ఇలా బ్లౌజ్ అయితే పెట్టించుకున్నాను అనమాట. ముట్ట హ్యాండ్స్తో ఇలాగా హ్యాంగింగ్స్ కూడా పెట్టించుకొని, ఇది నేను మా గృహప్రవేశం అప్పుడు కట్టుకున్నాను. యాక్చువల్గా వ్లాగ్ చేద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు. సో ఈసారి ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు చూపిస్తాను అనమాట. ఇది వచ్చేసి మ్యారేజ్ అయిన తర్వాత నా ఫస్ట్ బర్త్డేకి మెటర్నిటీ షూట్ తీసుకోవడానికి తీసుకున్నాను అనమాట. ఇది తీస్తే యాక్చువల్గా మొత్తం చమ్కీలో అంటుకుంటాయి. ఇది ఇలా వస్తుంది ఫ్లవర్.
ఇలా ఉంటుంది అనమాట శారీ మొత్తం. ఇది లంగా ఓని శారీ, ఇదేమో ఓని పవిట వస్తుంది. ఇది వచ్చేసేటప్పటికేమో లంగా లాగా ఇలాగా డిజైన్ వచ్చేసి ఇదంతా నెట్ అనమాట. ఇది వచ్చేసి లంగా, ఇది వచ్చేసి ఐ మీన్ పైన ఓనీ లాగా అనమాట. లంగా ఓనీ శారీ అంటే మీకు ఐడియా ఉంది కదా. అండ్ మొత్తం పళ్ళు కూడా ఇదే వస్తుంది. దీనికే సేమ్ సేమ్ నేను అదే పెట్టించేసి అలానే కుట్టించేసుకున్నాను. బ్లౌజ్ ఈ రకంగా కుట్టించుకున్నాను, హాఫ్ అండ్ హాఫ్. అంటే లంగా ఓని కదా అని చెప్పి నేను ఇలా కుట్టించుకున్నాను అనమాట. హాఫ్ సర్కిల్ ఇలా వస్తుంది. దీనికంతా నెట్, ఇదంతా ఏమో ఇట్లాగా సేమ్ అదే బోర్డర్గా హ్యాండ్స్కి పెట్టించుకున్నాను. సో ఇదనమాట ఈ శారీ. చూసారా ఎంత మెరుపులుగా మొత్తం. యాక్చువల్గా ఇప్పుడు మంచం అంతా కూడా అదే పడి ఉంటుంది, ఎందుకంటే ఈ శారీ అంతా అట్లా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి నా పెళ్ళి శారీ అనమాట. అంటే మా అమ్మ వాళ్ళు దేవుణ్ణి పెట్టుకునే రోజు ఉంటుంది కదా, దేవుణ్ణి పెట్టుకునే రోజు చేశారనమాట. ఇది బ్లూ కలర్ శారీ, ఇలా ఉంటుంది పళ్ళు. శారీ మొత్తం ఇలా మల్టీ కలర్స్ మీకు చూస్తే ఇంకోండి పింక్, గ్రీన్, గోల్డ్ కలర్స్లో ఇలా ఫ్లవర్ వచ్చింది కదా, ఇలాగ ట్రీ షేప్ ఇలా వస్తుంది అనమాట. ఇదంతా బార్డర్, శారీ అంతా ఇంతే ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు ఇలా ఉంటుంది. దీనికి నేను సింపుల్గా బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నాను. బార్డరే హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ ఇంతే లెంత్, అంటే బార్డర్ లెంత్ హ్యాండ్స్ పెట్టించుకొని ఇలా అయితే స్టిచ్ చేయించుకున్నాను. ఇది పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు అనమాట, దేవుణ్ణి పెట్టుకొని మనం పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు నేను పెట్టుకున్న శారీ. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ వచ్చేసి లంగా ఓని శారీ అనమాట. ఇది వచ్చేసి లంగా వస్తుంది ఇట్లాగా, ఇదే సేమ్ బార్డర్ కంటిన్యూషన్ మనకి ఇలాగా శారీ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి బార్డర్ ఇలాగా సింపుల్గా మనకి ఒక ప్యాచ్ వర్క్, ఇలా ఒక ప్యాచెస్ రెండు వచ్చేసి, ఇదేమో లంగా, ఇదేమో ఓని అనమాట. ఈ కలర్ ఓని, ఇదేమో లంగా. ఇది లంగా ఓని శారీ. దీనికి నేను ఇలాగ సపరేట్గా బ్లౌజ్ తీసుకొని కలర్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను. చాలా సింపుల్గా, ఎందుకంటే శారీ చాలా హెవీగా ఉండిద్ది, అందుకని నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. నాకు తెలిసి మేజర్గా ఉన్న శారీస్ అన్నీ ఇవే. ఇలాగా హెవీ వర్క్ శారీస్కి వచ్చేటప్పటికి ఇది కూడా లంగా ఓని శారీ. వీటికి నేను ఎలా కుట్టించుకున్నాను అంటే, వాటికి ఇచ్చే ప్రిఫర్డ్ బ్లౌజ్ పీస్ కాంట్రాస్ట్గా ఇచ్చాడు. ఇది శారీ అంతా ఇలా ఉంటుంది. దీనికి వచ్చేసి ఇది వచ్చేసి ఓని అనమాట. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది గ్రాండ్ వర్క్. ఇది వచ్చేసి లంగా, దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వాడిచ్చాడు. సో ఇది వచ్చేటప్పటికి కాంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఈ కలర్ ఈ రెండింటికి కాంట్రాస్ట్గా ఉండడం వల్ల దీన్ని ఇలా ఉంటే ఈ బ్లౌజ్ అనేది హైలైట్ చేస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే ఈ శారీ అనేది. ఇంకా నాకు తెలిసి మ్యాక్సిమం అన్ని శారీస్ చూపించాను. ఇదేమో నాది పెళ్లి చూపుల శారీ అనమాట. మా వారు నన్ను ఫస్ట్ చూసింది ఈ శారీ మీద. ఎల్లో కలర్ శారీ చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఇది ట్రెండింగ్లో ఉంది కదా, ఇప్పుడు ఏంటంటే చాలా తక్కువ అయిపోయింది. దీనికి ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. నేను వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కాకుండా ఇలా తీసుకొని ఈ మోడల్లో పెట్టి స్టిచ్ చేయించుకున్నాను అనమాట. రౌండ్గా ఇలా వస్తుంది, ఇలా స్టిచ్ చేయించుకున్నాను. అండ్ హ్యాండ్స్ కూడా ఇలాగ హోల్స్ పెట్టించుకున్నాను. నాకు తెలిసి అన్ని ఇంపార్టెంట్ శారీస్ అయితే నేను చూపించేశాను. ఇదైతే మొన్న రీసెంట్గా కొనుక్కున్నాను కానీ కుట్టించుకోలేదన్నమాట. అంటే ఇది నేను మొన్న డిసెంబర్లో మా యానివర్సరీ ఉంది, యానివర్సరీ కోసం కొనుక్కున్నాను కానీ అస్సలు కుట్టించుకోలేదు. ఎందుకంటే ఇల్లు చేంజ్ అయ్యే హడావిడిలో నేను ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇవ్వడం మర్చిపోయి ఇంకా కుట్టించుకోలే. ఇదైతే చాలా బాగుండిద్ది. సేమ్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది. ఇది ఏమంటారో నాకు తెలియదు కానీ ఇలా ఉంటుంది అనమాట. క్రష్డ్ శారీ అనుకుంటా నాకు తెలిసి, ఇలాగ క్రష్ చేసి ఉంటుంది. ఇదే సేమ్ మనకి హిప్ బెల్ట్ కూడా ఇచ్చాడనమాట. ఇదే బోర్డర్ హిప్ బెల్ట్. ఇవంతా బాగుంటుంది కానీ నేను స్టిచ్ చేయించుకోవడం మర్చిపోయి. ఈసారి స్టిచ్ చేయించుకొని వేసుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఇదేమో శృంగేరిలో వేసుకున్నాను కదా శారీ, మీరు చూసే ఉంటారు ఫస్ట్ బ్లాగ్. శృంగేరి Day 1లో ఇదే శారీతో ఉంటాను. అది కూడా చాలా 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 బిగ్ సక్సెస్ అయింది. నా శృంగేరి సిరీస్ అన్నీ కూడా సక్సెస్ అయింది. అందులో మీరు చూసి ఉంటారు కదా ఈ శారీని. ఈ శారీ కూడా వాడిచ్చిందే కుట్టించుకున్నాను అనమాట. బ్లౌజ్ నేను సపరేట్గా అయితే స్టిచ్ చేయించుకోలేదు, కొనలేదు, వాళ్ళు ఇచ్చిందే. బాగుంటుంది ఇలా వాళ్ళు ఇచ్చింది బాగుంటుంది. ఇప్పుడు నేను వేసుకున్న శారీ కూడా మీరు ఎలా ఉందో ఒకసారి చెప్పండి. బాగుంటుంది అంటే ఇలాగే పళ్ళు కూడా
ఇదే సేమ్ మనకి పళ్ళు ఇట్లా ఇచ్చాడు, డిజైన్ ఏమి ఉండదు బట్ ఇలా వచ్చింది అనమాట, హోల్స్ లాగా అట్లాగా బాగుంది శారీ. సేమ్ వాడిచ్చిందే నేను శారీకి బ్లౌజ్ కూడా ఇట్లా కుట్టించుకున్నాను అనమాట. బాగుంది కదా ఇలాగా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీస్ ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా క్లాసీగా ఉంటుంది. ఇవన్నీ నా శారీస్ అనమాట. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇదైతే నా పెళ్ళికి ముందు శారీ అనమాట. పెళ్ళి కంటే ముందు ఇది మొత్తం మగ్గం వర్క్, ఇది మొత్తం మగ్గం వర్క్తో, హ్యాండ్ మేడ్ మగ్గం వర్క్. ఇందాక నేను బ్లూ కలర్ శారీ ఒకటి చూపించాను కదా, ఆ బ్లూ కలర్ శారీ కూడా హ్యాండ్ మేడ్ మగ్గం వర్క్ అని చెప్పాను కదా, అదే యాక్చువల్గా అది ఇది రెండు కూడా మగ్గం వర్క్ శారీస్, హ్యాండ్ మేడ్ మగ్గం వర్క్. ఇది కూడా ఇదేమో పెళ్ళికి ముందుది, అది పెళ్ళైన తర్వాతది అనమాట. సో ఇవి నా మెయిన్ శారీస్. నాకు తెలిసి అన్నీ అయితే చూపించాను, కొన్ని డిఫరెంట్ శారీస్ కూడా ఉన్నాయి లైక్ ఇలా అనమాట. అంటే ఇది ఏమంటారో తెలియదు, స్టిఫ్గా ఉంటుంది అనమాట, నిలబడిపోయింది శారీ. కట్టుకోవడం కూడా చాలా కష్టం. కొంచెం కట్టుకోవడం లేట్ అయ్యే వాళ్ళకైతే ఇది ఇంకా లేట్ అవుతుంది శారీ, ఇట్లా ఉంటుంది. కానీ కట్టుకుంటే మాత్రం చాలా క్లాసికల్గా బాగుంటుంది. దానికి నేను ఇది ప్లెయిన్గా ఉంది కదా అని చెప్పి నేను ఇలాగా శారీ ఇలాంటి బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. ఇలాంటిది ఇదైతే నేను చాలా మల్టీపర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు కదా ఇలాంటి బ్లౌజెస్. కొన్నిటికి ఇలా నేను మల్టీపర్పస్గా యూస్ చేసుకోవడానికి కూడా వేసుకుంటాను అనమాట బ్లౌజెస్. మీ అందరికీ ఎలా అనిపించిందో ఈ వీడియో అయితే ఖచ్చితంగా చెప్పండి. ఇప్పటికే చాలా లాంగ్ లెంత్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఈ శారీస్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదంతా ఇప్పుడు నేను మడతలు పెట్టుకొని సర్దుకొని పడుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను టైం లేట్ అయిపోయిందని చెప్పాను కదా, ఇప్పుడు ఎంత అయి ఉంటుందో, నేను ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసుకొని సర్దుకొని పడుకునేసరికి టైం ఎంత అయి ఉంటుందో మీరైతే గెస్ట్ చేసి చెప్పండి. నాకు ఇక్కడ దాకా చూసారని కూడా అనిపిస్తుంది. అయితే నా ఈ పెళ్లి పట్టు చీరలు అలా అన్ని కూడా తెనాల్లో ఉంటాయి అనమాట. ఎందుకంటే నేను తెనాలి వెళ్ళినప్పుడే మేజర్ ఫంక్షన్స్ అవన్నీ కూడా అక్కడే కదా నేను అటెండ్ అయ్యేది. సో మంగళగిరి తెనాలిలోనే కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా తెనాలి నుంచి వెళ్తాను కాబట్టి నా పెళ్లి పట్టు చీరలు అన్నీ కూడా తెనాల్లో ఉన్నాయి. పెళ్లి పట్టు చీరలే కాదు, వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. లైక్ మా మామయ్య వాళ్ళు, చిన్న మామయ్య వాళ్ళు, శివ మామయ్య వాళ్ళు అని అంటారు, అలాగా మా బాబాయ్ వాళ్ళు పెట్టింది, ఇలా పెళ్లి కూతుర్లు చేసి ఇలా ఇంకా కొన్ని శారీస్, ఇంకా కొన్ని ఫ్యాన్సీ శారీస్ అనమాట. అలాగా ఒక 10-15 శారీస్, మామూలు ఫ్యాన్సీ శారీస్ కానీ పెళ్లి పట్టు చీరలు కానీ అవన్నీ కూడా తెనాలిలో కూడా ఉన్నాయి. ఇంకొకసారి ఎప్పుడైనా నేను తెనాలి వెళ్ళినప్పుడు ఆ శారీస్ అన్నీ కూడా ఇంకొక వ్లాగ్లో నేను ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఈ టైం దాకా ఉండి మంచిగా చేసి మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పి నా శారీస్ అన్ని చూపించాను కదా, నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం చాలా మంది మర్చిపోతున్నారు. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది అండ్ ఇంకా చాలా వ్లాగ్స్ చేయాలని అనిపిస్తుంది. నేను ప్యాషన్తో స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్ కూడా ఉంటే నాకు ఆ ప్యాషన్కి తోడు ఇంకా హ్యాపీగా చేసుకుంటాను కదా. వీడియోస్ అన్నీ చేస్తాను, మీకు మంచి మంచి వీడియోస్ కూడా నేను ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఆల్రెడీ చేస్తున్నానని అనుకుంటున్నాను. సో ఇక్కడ దాకా చూసారు కదా, ఒక లైక్ వేసుకోండి. ఇన్నిసార్లు అడుగుతున్నందుకైనా సరే, ఓకేనా. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, అక్కడ రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తాను. అండ్ ఇక్కడ వరకు చూసారు కదా, బాయ్. మరి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.